హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో M&M కార్స్ అని కార్ బజార్ ఖమ్మంలో అయితే ఉంది. ప్రస్తుతానికి నేను విజయవాడలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఆంధ్ర వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకి మాత్రమే ఉపయోగపడింది. ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా సరే టోకెన్ తీసి ఇస్తాము. నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఒక 1500 నుంచి 2000 రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి. అలాగే మీకు ఎవరికైనా ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 Z టాప్ అండ్ వేరియంట్ అండి. 7 సీటర్ కార్ అండి. 6+1 7 సీటర్ కార్ అండి. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 Z వేరియంట్ అండి. టాప్ అండ్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2019 మోడల్, 2034 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,41,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే డీజిల్ కార్ అండి. మాన్యువల్ గేర్స్ అండి. ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు. గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా ఈ కార్కి అయితే లేదండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా 100కి దాదాపుగా 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే స్టెప్నీ టైర్ కూడా 70% అయితే ఉంది. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా 13 దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి స్మార్ట్ సెన్సార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. సేఫ్టీ పరంగా ఈ కార్లో 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి. కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి 4, రైట్లో ఉన్నటువంటి 4 ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పిల్లర్స్ చూసుకున్నట్లయితే అలాగే లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి. మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కారుకి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 18,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 Z టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి దాదాపుగా 90% నుంచి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్. అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి. చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70%, 60-70% ఉంది. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే స్పాయిలర్ కూడా అయితే ఉందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫుట్ బోర్డు పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి. డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి. ఈ కార్కి చూడొచ్చు. సీట్ కవర్స్ కూడా 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 1,41,297 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. సేఫ్టీ పరంగా 8 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, స్క్రీన్ ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. మోడ్స్ కూడా పవర్ మోడ్, ఈకో మోడ్ అయితే ఉందండి. అలాగే గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి. ఒకసారి డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు. అలాగే 100కి 80% సీట్ కవర్స్. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి 80% ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి. చూడొచ్చు.
బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైరు 100కి దాదాపు 70%, 60 నుంచి 70% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే బాడీ చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఒకసారి, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఒకసారి రేజీ ఈ ఇంజన్ బంద్ చేయి. అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది, ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది, బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. ఒకసారి స్టార్ట్ చేయి. కీ నా దగ్గర ఉందా? స్మార్ట్ సెన్సర్కి నా దగ్గర ఉంది, లోన్ ఉంటేనే కార్ స్టార్ట్ అయింది. ఒకసారి కార్ స్టార్ట్ చేసుకో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఓకే, ఆఫ్ చేసేసాయి. 2019 కారు టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 Z టాప్ అండ్ వేరియంట్, 1,41,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, ఇన్సూరెన్స్ ఒక లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కారు కాస్ట్ 18,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియోగా నాకు నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బాయ్, జై హింద్.